వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. సాక్షాత్తు కలియుగ వైకుంఠనాథుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా అవతరించినటువంటి మహా దివ్య క్షేత్రం తిరుమల. శ్రీ మహాలక్ష్మి భక్తుల పాలిట కల్పవల్లిగా, బంగారు తల్లిగా వెలిసినటువంటి తిరుచానూరు ఇది ఒక మహా దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో పద్మావతి దేవిగా వెలిసినటువంటి ఆ అమ్మవారి బ్రహ్మోత్సవంల నేపథ్యంలో అలమేలు మంగ హరి అంతరంగ అనేటటువంటి చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమ్మవారి అవతార వైశిష్ట్యం, అమ్మవారి యొక్క వైభవ ప్రాభవం గురించి చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ చర్చా కార్యక్రమంలో పండితుల్ని ముందుగా పరిచయం చేసుకుందాం. కేటీవీ రాఘవన్ గారు, తిరుపతి. వీరు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జ్యోతిష శాస్త్రంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రచారం చేస్తూ అనేక ప్రవచనాలను, ప్రసంగాలను చేస్తున్నారు. శ్రీ వంగల వెంకటాచార్యులు గారు, వీరు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ సనాతన ధార్మిక ప్రచారంపై ఉన్న అనురక్తితో ఉభయ వేదాంతం, నాలాయిర దివ్య ప్రబంధాలను అధ్యయనం చేశారు. ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నారు. తర్వాత శ్రీమతి కెవి శ్రీ రంగనాయకి గారు, గుంటూరు. వీరు తిరుప్పావై అమృతవర్షిణి ఆర్ష విద్యా విశారద బిరుదాంకితులు. గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో 35 ఏళ్ల పాటు అధ్యాపకులుగా, ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. రామాయణ, మహాభారతంతో పాటు తిరుప్పావై, భాగవతం తదితర అంశాలలో శతాధిక ప్రవచనాలు చేశారు. శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, తిరుపతి. తిరుపతికి చెందిన వీరు తిరుప్పావై ప్రవచనాలతో ధార్మికోన్నతికి పాటుపడుతున్నారు. రాఘవన్ గారు, తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించడానికి గల కారణాలు తెలుపగలరా? శ్రీనివాసుడు వైకుంఠం నుంచి, అంటే ఆ నిత్య విభూతి నుంచి లీలా విభూతిలోకి వచ్చిన తరువాత ఇక్కడ శ్రీదేవిని తాను పొందాలి అనేటువంటి ప్రయత్నంతో తిరుచానూరు అనేటువంటి ఈ ఊరిని శ్రీ సుఖ నగరము అంటారు. అంటే సుఖ మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ ఉన్నది. అక్కడికి విచ్చేసి సుఖ మహర్షి యొక్క ఆదేశానుసారము అక్కడ ఒక పద్మ సరోవరాన్ని తవ్వి, ఆ పద్మ సరోవరంలో స్వర్గం నుంచి తెచ్చినటువంటి పద్మాలను పెట్టి, ఆ పద్మాలు నిత్యము వికసించి ఉండటం కోసముగా అక్కడ సూర్యనారాయణమూర్తిని ప్రతిష్ఠ చేసి, ఆ పద్మ సరోవరం యొక్క తీరంలో శ్రీనివాసుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు శ్రీదేవిని పొందటం కోసముగా. శ్రీనివాసుడు చేసినటువంటి ఆ తపస్సుకి మెచ్చినటువంటి శ్రీదేవి ఆ పద్మ సరోవరంలో సహస్రదళ పద్మంలో నుంచి ఆమె ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. అమ్మవారు వైకుంఠంలో నుంచి పాతాళంలోకి వెళ్లి, ఆ పాతాళంలో కొంతకాలం అక్కడ కపిల మహర్షి యొక్క సాన్నిధ్యంలో ఉంటూ, ఆ తర్వాత శ్రీనివాసుని యొక్క తపస్సు ఇక్కడ ఆచరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టే ఈ సరస్సులో నుంచి ఉద్భవించడము అనేటువంటిది జరిగినది. అమ్మవారు అవతరించినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ అమ్మవారు అవతరించినటువంటి ప్రదేశం ఇదే అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేయటం కోసముగా ఆ పద్మ సరోవరానికి ఆగ్నేయం దిక్కున బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం తిరుచానూరులో పద్మ సరోవరం ఉన్నది. దానికి ఆగ్నేయం వైపున అమ్మవారి యొక్క కోవెల ఉండడం అనేటువంటిది చూస్తున్నాం. అక్కడ మనం పద్మ సరోవరానికి ఎదురుకుండా సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం ఉండడం ఈ రోజుకి కూడా గమనించవచ్చు. అలాగే పక్కన అమ్మవారి కోవెల, అటు సూర్యనారాయణమూర్తి, నిత్యము పద్మాలతో శోభిల్లేటువంటి క్షేత్రం పద్మ సరోవరం అన్నమాట. అమ్మవారు పద్మంలో అవతరించడం అనేటువంటిది సహజంగానే పరిపాటిగా చెప్పేటువంటిది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు కూడా క్షీరాబ్ది మధ్యే పద్మానాం కాననే మణిమంటపే తన్మధ్యే సుస్థితాం దేవి మనీషి జనసేవితాం అని మహర్షుల చేత స్తుతించబడినటువంటి తల్లి క్షీరాబ్దిలో కూడా పద్మంలోనే అవతరించింది ఆమె. అందుకోసం పద్మ సరోవరంలో పద్మంలో అవతరించడం అనేటువంటిది, ఆ పద్మ సరోవరం సాక్షాత్తు శ్రీనివాసుడి చేత నిర్మించబడడం అనేటువంటిది అక్కడ జరిగింది కాబట్టి అమ్మవారు అక్కడ అవతరించారని మనం చెప్పుకుంటున్నాం. చాలా చక్కగా సెలవిచ్చారు రాఘవన్ గారు. వెంకటాచార్యులు గారు, తిరుచానూరులో అమ్మవారు అలర్మేల్ మంగగా అద్భుతంగా ప్రసిద్ధి చెందడంలో ఉన్న నేపథ్యాన్ని దయవుంచి తెలుపగలరా? తప్పకుండానండి. పద్మావతి అమ్మవారికి అలర్మేల్ మంగై అని ద్రవిడ నామం. అలర్ అంటే పద్మం, మేల్ అంటే పైన, మంగై వేంచేసి ఉండేటటువంటి యువతి, కుమారి అని. అమ్మవారికి యువతిశ్చ కుమారిణి అని పేరు. అమ్మవారి యొక్క వయసు ఎంత అని అడిగితే వైకుంఠంలో ఉండేటటువంటి లక్ష్మీదేవి ఏ వయసులో అయితే ఉంటుందో అలాగే పద్మావతి అమ్మవారు కూడా అదే వయసులో ఉంటారు అని చెబుతున్నారు. అందుకే మంగయ్య అని అన్నారనమాట. ఈ పేరు రావడానికి 2 ప్రధానమైనటువంటి కారణాలని 2 ప్రధానమైనటువంటి పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. అందులో మొట్టమొదటగా వరాహ పురాణంలో పద్మావతీదేవి ఆవిర్భావ ఘట్టాన్ని వివరిస్తూ ఆకాశరాజు యజ్ఞం చేయడం నిమిత్తంగా భూమిని బంగారు నాగళ్లతోటి దున్నట్ట. అలాగ బంగారు నాగళ్లతోటి
భూమిని దున్నేటటువంటి సమయంలో పద్మశయ్య ఒకటి కనపడి ఆ పద్మశయ్యలోంచి అందమైనటువంటి లక్ష్మీదేవి వంటి ఒక అమ్మాయి అవతరించింది. ఆవిడే మన పద్మావతీదేవి. పద్మశయ్య నుంచి ఆమె అవతరించింది కాబట్టి ఆమెకు పద్మిని అని నామకరణం చేశాట ఆకాశరాజు గారు. ఇది వరాహ పురాణంలో ఉండేటటువంటి పద్మావతి అవతార ఘట్టం. పద్మము మీద ఉండునది కాబట్టి అలర్మేల్ మంగై అనేటటువంటి నామావిడికి వచ్చింది. ఇక రెండవ పురాణం భవిష్యోత్తర పురాణంలో కూడా ఇదే ఘట్టం స్వల్పమైనటువంటి మార్పుతోటి మనకు కనపడుతోంది. సంతానం కోసం ఆకాశరాజు గారు యజ్ఞం చేయడం కొరకు భూమిని దున్నట్ట. బంగారు నాగళ్లతోటి మంత్రులందరూ చేరి ఉంటే, బ్రాహ్మణులోత్తములందరూ మంత్రాలని పఠిస్తూ ఉంటే మంత్ర పఠనంతో భూమిని దున్నుతూ ఉన్నట్టు. అలా భూమిని దున్నుతూ ఉన్నప్పుడు ఒక బంగారు పద్మం, ఆ పద్మంలోంచి ఒక అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి సంతానం లేకపోవడం చేత భగవంతుడిచ్చినటువంటి సంతానంగా భావించి ఆమెను పెంచుకున్నట్ట. పెంచుకొని ఆమెకు పద్మావతి అనేటటువంటి నామాన్ని పెట్టాట. పద్మావతి అనేటటువంటి నామాన్ని పెట్టడానికి కారణాన్ని శ్లోకంలో తెలియజేశారు. పద్మోదరీం పద్మగర్భాం పద్మజాతాం వరాననాం పద్మయాః అవతారాంతాం మత్వ తస్యాత్ తథాకరోతు అనురూపన్నామ కర్మ నామ్నా పద్మావతీతి చ. పద్మావతి అనేటటువంటి నామాన్ని ఆమెకు పెట్టాట. పద్మ వంటి గర్భం కలిగినటువంటిది, పద్మ గర్భంలోంచి అవతరించినటువంటిది, పద్మమునందు పుట్టినటువంటిది, అందమైనటువంటి ముఖం కలిగినటువంటిది, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారమైనటువంటిది కాబట్టి ఆమెకు పద్మావతి అనేటటువంటి నామాన్ని ఆకాశరాజు గారు పెట్టారు అని ఈ భవిష్యోత్తర పురాణం మనకి తెలియజేస్తోంది. అలర్మేల్ మంగై అనేటటువంటి నామం అమ్మవారికి రావడానికి ప్రధానంగా ఆమె పద్మమునందు అవతరించడమే కారణము. అదే అలర్మేల్ మంగై అయ్యింది. రంగనాయకమ్మ గారు, శ్రీవారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి చాలా ప్రసిద్ధి పొందినారు. శ్రీ పద్మావతి దేవి వ్యూహలక్ష్మిగా ఎలా మారారు? దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? శ్రీనివాసుని వైభవాన్ని గురించి, శ్రీ వెంకటాచల మహాత్మ్యాన్ని గురించి పురాణాలు చాలా సమగ్రంగా అందించినాయి. అందులో ప్రధానంగా పద్మపురాణంలో ఈ వ్యూహలక్ష్మి అమ్మవారి వైభవాన్ని ప్రత్యేకించి అందించారు. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు ఉన్నది అని అందరం దర్శిస్తున్నాం. దీనికి ఆంతర్యం ఏమిటి అంటే, అమ్మవారి స్థానము శ్రీవారి హృదయం. ఈ శ్రీవారి హృదయాన్ని ఒకానొకప్పుడు భృగువు తన్నినందువలన అమ్మవారు స్వామివారి వక్షస్థలాన్ని విడిచి భూలోకానికి రావటం జరిగింది శ్రీవైకుంఠం నుండి. ఆ తల్లిని విడిచి ఉండలేని స్వామి కూడా భూలోకానికి వేయించేశాడు. అగస్త్య మహర్షి ఆదేశాన్ని అనుసరించి 10 సంవత్సరాలు కొల్హాపురంలో అమ్మవారిని బంగారు తామరలతో నిత్యము సహస్రనామ అర్చన చేశాడు. అప్పటికీ అమ్మవారి దర్శనం కాకపోయేసరికి స్వామి బాధపడుతూ ఉంటే ఆకాశవాణి చెప్పినటువంటి మాటను అనుసరించి పద్మ సరోవరంలో అమ్మవారి కోసంగా ఆయన ధ్యానం చేసి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపఃకారణంగా అమ్మవారు ఆవిర్భవించినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భావాన్ని చూడటానికి దేవతలందరూ ఇచ్చేశారు. ఆ సమయంలో కపిల మహర్షి అమ్మవారితో చెప్పాడు, అమ్మా హరికి నిత్యానపాయిని వగుచు చక్రి ఎన్ని అవతారములనెత్తుచున్నా నీవు నిత్యానపాయినివి, స్వామిని విడిచి ఉండేటటువంటి దానివి కాదు. ఆయన ఎన్ని అవతారాలు ధరిస్తే అన్ని అవతారాలు కూడా అన్ని శరీరములమరన్ పన్నుగదడించి విభునిపాయక కీర్తిన్ కన్నట్టిని ప్రభావము నెరుగుదు నేను విశ్వమోహిని ధరపై. అమ్మా నీ సంగతి నాకు తెలుసు, నీ స్థానము స్వామివారి హృదయం కనుక అందరూ చూస్తూ ఉండగా ఈ శుభముహూర్తంలో స్వామివారి హృదయాన్ని అధిష్ఠించమని భృగు మహర్షి ప్రత్యేకించి ప్రార్థించినందువలన, కపిల మహర్షి ఆదేశించినందువలన ఆ అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా కొలువైంది. ఇది అమ్మవారు వ్యూహలక్ష్మిగా కొలువటానికి ఆంతర్యమైతే, వ్యూహము అంటే రహస్యము, వ్యూహము అంటే ఆలోచన. కొలువైనటువంటి తల్లి ఏం చేస్తున్నది? ఆ స్వామిలో ఉన్న కరుణని మరింత మరింత పెంచుతూ వ్యూహలక్ష్మి అన్న పేరుని ఆ తల్లి సార్థకం చేసుకున్నది. చాలా చక్కగా వివరించారమ్మా. రాజ్యలక్ష్మి గారు, వైకుంఠం నుండి అలిగి శ్రీ మహావిష్ణువు చెంత నుండి విడివడి వచ్చినటువంటి శ్రీ మహాలక్ష్మి, తిరుచానూరులో వెలసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారు ఒకరేనా లేక వేరువేరా? ఈ పద్మావతి దేవి ఆకాశ మహారాజు కుమార్తె అన్నమాట. సీతాదేవి కోరిక మేరకు వేదవతియే పద్మావతి దేవిగా అవతరించింది అని పురాణాలు చెప్తున్నాయి. అలా అవతరించినటువంటి పద్మావతి దేవి, శ్రీ మహాలక్ష్మి, పద్మావతి దేవి ఇద్దరు కూడా ఒకటిగానే మనకి తెలుస్తోంది. రూపాలు వేరువేరుగా ఉన్నప్పటికీ తత్వం ఒకటిగానే మనకి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనాడు పద్మావతి దేవిని వివాహం ఆడి కూడా తాను తృప్తి చెందక శ్రీ మహాలక్ష్మి దూరం అవ్వటం చేత తాను బాధపడుతూ అమ్మను ఏ విధంగా ఉపాసించాలి, అమ్మను మళ్ళీ తన చెంతకు తెచ్చుకోవాలని ఆలోచన చేసి అమ్మ కరవీరపురంలో ఉంది అని తెలిసి కరవీరపురానికి వెళ్లి అక్కడ 10 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. 10 సంవత్సరాలు కూడా అమ్మ ఏమాత్రం అనుగ్రహించలేదు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత
ఆకాశవాణి మాటలు వినపడ్డాయి. ఓ మహావిష్ణు, సువర్ణముఖి నదీ తీరంలో నీవు వెళ్లి అక్కడ సరస్సును నిర్మాణం చేసి ఆ సరస్సులో దేవలోకంలో ఉన్నటువంటి పద్మాలను తీసుకువచ్చి ఆ పద్మాలతో అమ్మవారిని నీవు లక్ష్యంతో పూజించినట్లయితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందయా అని ఆకాశవాణి మాటలు వినపడ్డాయి. దానిని బట్టి వెంటనే శ్రీ మహావిష్ణువు వెళ్లి అక్కడ సువర్ణముఖి నదీ తీరంలో సరస్సు నిర్మాణం చేయడం, ఆ తర్వాత స్వర్ణ పద్మాలతో అమ్మను ప్రతిరోజు కూడా అర్చన చేస్తూ ఉన్నారు. కేవలం 1-2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు ఆయన లక్ష్యంతో లక్ష్మీదేవిని పూజించారట. అలా పూజించిన తర్వాత శాస్త్ర పద్మదళములో అమ్మ ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించిన వెంటనే ఆవిడ దగ్గర ఉన్నటువంటి కరవీల బాలను తీసుకుని స్వామి మెడలో వేసింది అంటారు. అలా మెడలో వేయడంతో ఇన్నాళ్లు ఎడబాసి ఉన్నటువంటి ఈ శ్రీ మహావిష్ణువు వెంటనే ఆ శ్రీ మహాలక్ష్మిని తన హృదయంలో అద్దుకున్నారట. అంటే శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఇప్పుడు మన తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతీ దేవిగా అక్కడ మనకి కనపడుతూ ఉంది. వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మి ఇప్పుడు కలియుగం లక్ష్మిగా కలియుగంలో శ్రీనివాసుడితో చేరి ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణు పరాంప్రేయసి అని ఆ జగజ్జనని ఇక్కడ అలమేలవంకగా మనకి కనపడుతుంటే తిరుచానూరులో, ఇక తిరుమలకు వెళ్ళిన తర్వాత ఆవిడ స్వామి యొక్క వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మిగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది అన్నమాట. రూపాలు వేరువేరుగా కనపడుతున్నప్పటికీ కానీ తత్వం మాత్రం ఒకటిగా మనకి చక్కగా తెలియజేస్తున్నారు. చాలా చక్కగా వివరించారు రాజ్యలక్ష్మి గారు. వెంకటాచార్యులు గారు, శ్రీ వెంకటాచలపతి వెంకటాచలం పైన వెలసి వ్యూహలక్ష్మిని తన హృదయంలో పదిలిపరుచుకున్నాడు. ఈ వ్యూహలక్ష్మి యొక్క అత్యంత వైభవ ప్రాభవములను గురించి తెలియజేస్తారా? స్వామివారి వక్షస్థలానికి ఒక అందమైనటువంటి పేరును పెట్టారు మన పెద్దవాళ్ళు. ఏమిటా పేరంటే కోయిల్ కట్టడం అని. కోయిల్ కట్టడం అంటే అంతఃపురం అని. లక్ష్మీదేవి యొక్క అంతఃపురము స్వామి యొక్క వక్షస్థలము. ఇంచేత మనం చూస్తూ ఉంటాం, స్వామి వక్షస్థలంలో అనేకమైనటువంటి హారాలని, అనేకమైనటువంటి మాలికల్ని ధరిస్తాడు. నిజానికి అమ్మ పద్మసరోవరంలో బంగారు పద్మంలో అవతరించి స్వామి వక్షస్థలంలో చేరిన తరువాత కాలంలో స్వామి వక్షస్థలంలో ఉండేటటువంటి అమ్మవారు కనపడలేదు. భగవద్ రామానుజులు ఈ క్షేత్రానికి వేంచేసి 2 భుజములతో కూడినటువంటి లక్ష్మీదేవిని తయారు చేయించి స్వామి యొక్క వక్షస్థలంలో వేంచెపు చేశారట. ద్విభుజ వ్యూహలక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ. ఆమె పద్మాసనంలో ఉంటుందిట, పద్మంలో వేంచేసి ఉంటుంది. ఆవిడ్ని ఆ స్వామివారి యొక్క వక్షస్థలంలో భగవద్ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేశారు కాబట్టి భగవద్ రామానుజాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి మామగారు అవుతారు. స్వామికి తోమాల సేవను సమర్పించేటప్పుడు పుష్ప ప్రాకారాన్ని అర్చక స్వాములు ఏర్పాటు చేస్తారు. అమ్మవారికి బంగారు కట్టడాలు కడితే ఆవిడ భరించలేదు, ఎందుకంటే కఠినమైనటువంటి వాహనాలను ఆవిడ భరించలేదు. సుకుమారి కాబట్టి పుష్పములతోటి పుష్పమాలని ప్రాకారంగా ఆమెకు ఏర్పాటు చేసి చల్లగా ఉండేటట్టుగా ఆమెకు ఏర్పాటు చేస్తారు. తోమాల సేవలో ప్రత్యక్షంగా మనం దర్శించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఇచ్చేటటువంటి తోమాల సేవా కార్యక్రమంలో మనం ప్రత్యక్షంగా దాన్ని సేవించవచ్చు. అంతేకాకుండా భగవద్ రామానుజుల వారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. శుక్రవారం రోజున ప్రతిష్ఠ చేశారట వ్యూహలక్ష్మిని వక్షస్థలంలో. శుక్ల ద్వాదశి రోజుని ఉత్తర నక్షత్రంలో రత్నమంజరికా యోగంలో ఈ ప్రతిష్ఠ జరగడం చేత ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ఈ వైభవం వచ్చింది అని. అలాగే స్వామివారికి జరిగేటటువంటి అభిషేకం నిత్యాభిషేకంగా ఉండేదిట భగవద్ రామానుజులు ఏం చేసేటటువంటి కాలానికి. ఒకసారి భగవద్ రామానుజుల వారు చూచారు, రోజు అభిషేకం అంటే తిరుమేనికి ఎంత ఇబ్బంది కలుగుతుంది. స్వామి యొక్క ఆ విగ్రహానికి, తిరుమేని అంటే శరీరం అనమాట, ఆ శరీరానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని శుక్రవారం విశేషంగా అభిషేకం తిరుమంజనం జరిగేటట్టుగా ఏర్పాటు చేశారట. ప్రతి శుక్రవారం స్వామివారికి తిరుమంజనం అయిన తర్వాత వక్షస్థలంలో ఉండేటటువంటి వ్యూహలక్ష్మిని, ఆ ద్విభుజలక్ష్మిని కిందకి దింపి ఆవిడకు కూడా కొద్దిగా తిరుమంజనాన్ని సమర్పించి తర్వాత షోడశ నామాలతో, లక్ష్మీ షోడశ నామాలతో తులసి దళాలు సమర్పిస్తూ ఆమెకు అర్చన చేస్తారు అని. ఇది ఈ వ్యూహలక్ష్మి యొక్క వైభవం. ఈ శుక్రవారం రోజు ఈ వ్యూహలక్ష్మి ఆరాధన చేయడం సంపత్ప్రదము అని వైఖాన సాగమంలో ఉండేటటువంటి ఆనంద సంహిత తెలియజేస్తోందిట. దానిని ప్రధానంగా చేసుకుని, ఆనంద సంహితని ప్రమాణంగా చేసుకుని భగవద్ రామానుజుల వారు వ్యూహలక్ష్మిని స్వామివారి వక్షస్థలంలో ప్రతిష్ఠించి శుక్రవారం తిరుమంజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా వివరించారు వెంకటాచార్యులు గారు. రాఘవన్ గారు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది. కొంతకాలం అగస్త్య మహర్షి ఆశ్రమంలో కూడా ఉన్నారు. అయితే శ్రీనివాసుడు కొల్హాపురికి వెళ్తాడు శ్రీ మహాలక్ష్మిని దర్శించి ఆ తల్లి అనుగ్రహం కోసం. ఇందులో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి? పద్మావతితో పరిణయమైన తర్వాత శ్రీనివాసుడు కొంతకాలము సుఖాలను అనుభవించినప్పటికీ కూడా ఏదో ఒక అసంతృప్తి నా హృదయంలో తొలిచివేస్తోంది. హృదయంలో ఏదో ఒక లోటు ఉంది, అంటే హృదయలక్ష్మి లేదన్నమాట. శ్రీదేవి నాలో చేరినప్పుడే నేను ఈ కార్యాలన్నీ కూడా నిర్వహించగలుగుతాను. శ్రీనివాసుడిగా ఈ కొండలో నేను వెలసి భక్తుల యొక్క కోరికలను తీర్చగలుగుతాను. అంటే ఒకళ్ళ కోరిక తీర్చాలంటే మన దగ్గర తీర్చే సామర్థ్యం ఉండాలి. ఒకరికి డబ్బు ఇవ్వాలంటే ముందర మన దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఎవరు, ఆ ధనం ఎవరు, ఆ ధాన్యం ఎవరు, ఆ సంపద ఎవరు అంటే లక్ష్మీదేవి కదా. కాబట్టి ఆ లక్ష్మీదేవిని పొందాలని ఆశించినటువంటి శ్రీనివాసుడు పద్మావతి దేవికి చెబుతాడు, నేను శ్రీదేవిని పొందదలిచాను, ఆమె లేని జీవితం నాకు వద్దు. చూసావా, ఆమెను కోల్పోయిన క్షణం నుంచి నేను వైకుంఠాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చాను. పద్మావతి దేవి దగ్గర తన యొక్క బాధను విన్నవించాడు.
అప్పుడు పద్మావతీదేవి అయితే మీరు ఆ శ్రీదేవిని పొందే ఇక్కడికి రండి అని చెప్పి శుభమస్తు అని చెప్పి విజయస్తు అని చెప్పి ఆశిస్తూ ఆమె కొల్హాపూర్లో ఉండేటువంటి శ్రీదేవిని పొందమని పంపించింది. శ్రీనివాసుడు కొల్హాపూర్ వెళ్లి అమ్మవారిని పొందడానికి అనేకములైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఒక దశాబ్ద కాలం గడిపినప్పటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగల. అలాంటి సందర్భంలో అమ్మవారిని పొందేదాకనే అక్కడి నుంచి వెళ్ళాలనుకునేటువంటి ఆ శ్రీనివాసుడికి ఆకాశవాణి వచ్చి చెప్పింది. ఏమని అంటే, నీవు ఇక్కడ ఎంత ప్రయత్నించినా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు కలగదు. నీవు సుఖమహర్షి యొక్క ఆశ్రమం సువర్ణముఖరి అనే ఒక నది ఉన్నది, ఆ నదీ తీరంలో ఉంది. అక్కడికి వెళ్ళి నీవు అక్కడ ఒక పద్మ సరోవరాన్ని నిర్మించి ఆ సరోవరం దగ్గర కనుక నువ్వు తపమాచరించినట్లయితే నీకు పద్మోద్భవగా మహాలక్ష్మి నీకు లభిస్తుంది అని చెప్పి ఆకాశవాణి చెప్పినటువంటి మాటను విని శ్రీనివాసుడు కొల్హాపూర్ నుంచి మళ్ళా తిరుచానూరు వచ్చి శ్రీ సుఖనగరం అనేటువంటి నగరంలో సుఖమహర్షిని సేవించి అక్కడ ఒక సరోవరాన్ని నిర్మించి ఆ సరోవరం యొక్క తటంలో ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు. అమ్మవారు చూడండి, ఎప్పుడూ కూడా ఆమె అయోనిజిగానే అవతరిస్తుంది, కానీ శ్రీనివాసుడే జన్మ ఎత్తుతాడు, కానీ అమ్మవారు ఎప్పుడు జన్మ ఎత్తదనమాట. ఆ విధంగా శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చి తపమాచరించాడు. కొల్హాపూర్ వెళ్ళడానికి కారణం ఏంటంటే తాను కోల్పోయిన లక్ష్మిని తాను పొందగలగడమే. లక్ష్యతే ఇది లక్ష్మి, లక్ష్యతే అంటే చూడబడేటువంటిది లక్ష్మి, పొందబడేటువంటిది లక్ష్మి. ఆ లక్ష్మే లేనప్పుడు నాకెక్కడిది వైభవం అనుకున్నాడు శ్రీనివాసుడు. అందుకోసమే కొల్హాపూర్ వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహం అక్కడ పొంది మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారినే పొంది ఏ హృదయంలో నుండి అమ్మవారు బయటికి వెళ్ళిపోయారో అదే హృదయంలో తాను మళ్ళీ అమ్మవారిని ప్రతిష్టాపించుకున్న తర్వాతనే వెంకటాచలంలో వేంచేసి మన అందరి కోరికలను తీర్చగలుగుతున్నాడు అనమాట. చాలా చక్కగా వివరించారు రాఘవన్ గారు. అమ్మ రంగనాయకమ్మ గారు, శ్రీ వేదవతి దేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పద్మావతి దేవి వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ అవతారాల మధ్య ఉన్నటువంటి సమన్వయం వాళ్ళ మధ్య ఏమిటి భక్తులకు తెలియజేయండి. వేదవతి, మహాలక్ష్మి, పద్మావతి ఈ ముగ్గురు తత్వం ఒకటేనా? రూపాలు భిన్నంగా కనపడుతున్నాయి, నామాలు భిన్నంగా కనపడుతున్నాయి, కాలం భిన్నంగా కనపడుతున్నది, కానీ వాత్సల్యం అనేటటువంటి ప్రధానమైనటువంటి తత్వం. వేదవతి మొట్టమొదటి తత్వం. ఈమె ఏ కాలానికి చెందింది అంటే త్రేతాయుగం కంటే ముందు ఆవిర్భవించింది అని మనం భావించాలి. ఈ వేదవతి త్రేతాయుగంలో మయుడు అనేటటువంటి బ్రాహ్మణుడు వేదాన్ని గానం చేస్తున్నప్పుడు అగ్ని నుండి ఆవిర్భవించింది కనుక ఆమె అగ్ని ఎంత పవిత్రమైనదో వేదవతి అంత పవిత్రమైనటువంటిది. ఆ వేదవతి సహజమైనటువంటి వాత్సల్య గుణము చేత సీతాదేవికి బదులుగా తాను అగ్ని ప్రవేశం చేసింది అని మనకి పురాణాంతరాలు చెప్తున్నాయి. వేదవతి అంటే వేదము యొక్క స్వరూపము. ఆ వేదవతిలో ఉన్నటువంటి సాన్నిహిత్యమే ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి ఎందు కూడా ఆవిర్భవించింది. ఆకాశము అంటే పరంబ్రహ్మ స్వరూపము. పరంబ్రహ్మము వేదం చేత ప్రతిపాదింపబడతాడు కనుక ఆ ఆకాశరాజు పుత్రికగా ఆవిర్భవించిన తల్లి వేదవతి. ఈ ఇరువురు ఎక్కడి నుండి వచ్చారు? మూలస్థానం అంటే శ్రీవైకుంఠం నుంచి వచ్చారు. ఆ శ్రీవైకుంఠం నుంచి వీళ్ళు స్వామి వేంచేసినప్పుడు మళ్ళీ ఈ తల్లులు కూడా స్వామికి అనుగుణమైనటువంటి రూపాన్ని ధరించి దేవత్వే దేవదేహేయం మానుషత్వే చ మానుషి, స్వామి దివ్యమైన దేవరూపాన్ని ధరిస్తే తల్లి దివ్య రూపాన్ని ధరిస్తుంది, మనిషిగా అవతరిస్తే మనిషిగా అవతరిస్తుంది. వేద ధ్వనిగా ఉన్నప్పుడు వేద స్వరూపిణిగా అవతరించింది కనుక ఈ వేదవతి, ఆ పద్మావతి, ఈ మహాలక్ష్మి ఈ ముగ్గురి యొక్క తాత్పర్యము భగవానుని ఆశ్రయించి చేతనులను అందరినీ ఉద్ధరింప చేయటమే తప్ప మరొకటి కాదు. ఈ ముగ్గురు రూపములు భేదములైన ఈ ముగ్గురి యొక్క తత్వము కేవలము వాత్సల్యాతిశయమే. చాలా చక్కగా వివరించారమ్మా రంగనాయకమ్మ గారు. రాజ్యలక్ష్మి గారు, ఇంతటి మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి తల్లి జగజ్జనని, ఆ తల్లిని ఎలా దర్శించుకోవాలి భక్తులు? ఆ తల్లిని ఎలా ఉపాసించాలి? ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? లోకంలో అందరూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలని అనుకుంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే అమ్మను ప్రార్థించడం, పూజించడం అనేది విశేష ధర్మంగా తీసుకుంటే సామాన్య ధర్మంగా శుచి శుభ్రత అనేది సామాన్య ధర్మాలుగా చెప్తారు. ఏదైనా ఒక పూజ చేయాలంటే చక్కగా ఇల్లు కడిగి ముగ్గులు పెట్టి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి పైన గుమ్మానికి చక్కగా మామిడి తోరణాలు అలంకరించి అలాగే ఇంటినంతటినీ కూడా మంగళప్రదమైనటువంటి వస్తువులతో అలంకరించి అమ్మను ఆహ్వానం చేసి అమ్మ వచ్చిన తర్వాత అమ్మను చక్కగా పూజించి సర్వ ఆభరణాలతో ఆమెను అలంకరించి పూజించి అమ్మను కోరికలు తీర్చమని ప్రార్థన చేయాలి. ఆ విధంగా సేవించేటప్పుడు మన మనసులో కూడా సర్వ ఆభరణ భూషితురాలైనటువంటి అమ్మను లోపల తలుచుకుంటూ పూజించాలి అంటారన్నమాట. స్కాంద పురాణంలో పార్వతీదేవి పరమశివుడి దగ్గరికి వెళ్లి ఈ లోక సంక్షేమం కోసం స్వామి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని వివరించండి అని ప్రార్థన చేసిందట పార్వతీదేవి. వెంటనే పరమశివుడు ఆనందంతో దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం అంటూ అదే స్తోత్రంలో చివరిలో చెప్తూ ప్రాతకాలే పటే నిత్యం సర్వ దుఃఖోపశాంతయే. ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రాతకాలంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి దుఃఖాలు పోతాయి. అంతేకాకుండా సర్వ ఆభరణ భూషితురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మిని హృదయంలో నింపుకుంటూ చేయమని చెప్పారట. దుర్వాస మహర్షి యొక్క శాపం చేత ఒకనాడు శ్రీ మహాలక్ష్మి దూరమైపోయింది. అలా దూరం అవడంతో ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్లి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే ఆయన చెప్తూ మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ
శుచి శుభ్రత ఉండి శ్రీహరి పూజలు చేస్తూ తులసి పూజలు చేస్తూ ఎవరైతే ఉంటారో వారింటిలో అమ్మ వేంచేసి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అంటే శ్రీహరి పూజను కూడా చేస్తూ ఉండాలి వాటి. కేవలం అమ్మని పూజ కాకుండా విశిష్టాద్వైత సిద్ధానుసారం ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరిని కలిపి పూజ చేస్తేనే అమ్మ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు రాజ్యలక్ష్మి గారు. ఇంతవరకు అలమేలు మంగ హరి అంతరంగ అనే చర్చా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పండితులు మరియు విదుషీమణులు వీరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మరొక మారు కృతజ్ఞతలు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.